ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై ఉన్న రాజముద్రను చూసి వైసీపీ నాయకులు భయపడుతున్నారని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎద్దేవా చేశారు. భూ సర్వే రాళ్లపై జగన్ రెడ్డి బొమ్మ వేయడానికి 650 కోట్లు, పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకోవడానికి 20 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను జగన్ రెడ్డి వేల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించిన మాధవిరెడ్డి భూ సర్వే పేరుతో జగన్ రెడ్డి చేసిన దోపిడీలు, దుర్మార్గాలు, అక్రమాలు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ సదస్సులో 5 లక్షల ఫిర్యాదులు రావడమే జగన్ ప్రభుత్వ దోపిడీకి నిదర్శనమన్నారు. పరిస్థితి లేకుండా చేసి ఏదైనా కోర్టులకు పోవాలంటే హైకోర్టు పోయే విధంగా ఈ యొక్క చట్టాన్ని తయారు చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసుల చేతిలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇరికించేసి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. రిజిస్ట్రేషన్లు చేశాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, దాని బదులు డూప్లికేట్స్, జిరాక్స్ కాపీలు ఇస్తాము, మీ యొక్క ఆస్తులన్నీ మా దగ్గర భద్రపరుచుకుంటాము అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యవస్థకి, ప్రైవేట్ వ్యక్తులకి, ఒక కంపెనీకి ఈ యొక్క మన ఆస్తుల డాక్యుమెంట్స్ అని ఇస్తామని చెప్పి ఈ యొక్క చట్టంలో చేర్చింది. మా ఆస్తులు మా పెద్దలు, మా తాతలు ఇచ్చారు. ఈ యొక్క భూ ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆస్తులకు సంబంధించిన పేపర్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. కొత్తగా వైకాపా పార్టీ ఈ యొక్క ఆస్తులన్నింటినీ మా దగ్గర పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ల్యాండ్ మీద కన్ను పెడితే ఆ ల్యాండ్ కాజేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రచించి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని మన మీద రుద్దాలనుకుంది. ప్రజలందరూ 2024 ఎలక్షన్లో వీళ్ళ యొక్క దురుద్దేశాలను కనుక్కున్నారు. 2019లో చేసిన తప్పుల్ని వాళ్ళు సరి చేసుకొని ఈరోజు 2024లో ఒక భారీ మెజారిటీని తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళని కాపాడుకున్నారు ప్రజలు. సర్వే రాళ్ళని చెప్పేసేసి ఒక వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని పాతి దానికి గాను 650 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మా ల్యాండ్లలో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ, ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు. ఈరోజు 650 కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మనేసుకొని ఆ బొమ్మ రాలనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు. ఏమన్నా నువ్విచ్చావా మాకు ఆస్తులు? లేకపోతే నీ పార్టీ ఇచ్చిందా ఆస్తులు? మా పెద్దలు, మా తాతలు, మా వాళ్ళు, మేము వంశపారంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు? దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకొనేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు, మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు. ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది? మార్పు 100కు 100 పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.